తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదని 4 కోట్ల మంది బిడ్డల భావోద్వేగమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటనపై చర్చ జరిగింది. స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఏకం చేసింది తెలంగాణ తల్లినన్నారు ముఖ్యమంత్రి. విగ్రహంపై రాజకీయాలు చేస్తే చరిత్ర క్షమించదని లెఫ్ట్ పార్టీ అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే ఎలా అని ప్రశ్నించింది బీజేపీ. తొలి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబర్ 9న తెలంగాణకు పర్వదినమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రకటన చేశారు. 2009లో ఇదే రోజు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలను సోనియా నెరవేర్చారని తెలిపారు రేవంత్. ఏ జాతికైనా గుర్తింపు ఆ జాతి అస్తిత్వమేనన్నారు. అస్తిత్వానికి మూలం సంస్కృతని, సంస్కృతికి ప్రతిరూపమే ఆ రాష్ట్ర తల్లి అని చెప్పారు. ఈ డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప పర్వదినము. అదేవిధంగా డిసెంబర్ 9, 2009 నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మాత్యులు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడమే కాకుండా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వారు ముందుకు తీసుకొచ్చారు. స్వరాష్ట్రం కోసం సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి అని చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి స్వరూపానికి అధికారిక గుర్తింపు లేదని చెప్పారు. ప్రజా పోరాటంతో ఊపిరి పోసుకున్న మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయించామని చెప్పారు. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదని 4 కోట్ల మంది బిడ్డల భావోద్వేగమన్నారు. స్వేచ్ఛ కోసం పిడికిళ్లు బిగించిన ఉత్తేజపు జ్వాల, సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల. అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన అంశం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విగ్రహంపై ప్రతి సభ్యుడు అభిప్రాయం చెప్పాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఇదే రోజు ప్రకటన వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు భట్టి. ప్రతిపక్ష సభ్యులు వారి నాయకులతో సహా కొన్ని దశాబ్దాల కళను నిజం చేసినటువంటి ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి, అట్లాగే ఈ తల్లి విగ్రహానికి సంబంధించి ఒక ప్రకటన చేస్తున్నటువంటి సందర్భంలో వారు కూడా సభలో ఉండి ఈ విగ్రహానికి సంబంధించి వారి అభిప్రాయాలు కూడా సభతో రాష్ట్ర ప్రజలకి ఈ సభ ద్వారా పంచుకుంటే బాగుండేదేమని మేము అందరం భావిస్తా ఉన్నాం. అధ్యక్ష, అన్ని జిల్లా కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోనియా నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చారిత్రాత్మక చట్టాలు చేసిందని చెప్పారు. సోనియా లేకుంటే మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతి డిసెంబర్ 9వ తారీఖు ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం ఇదెంతో అభినందనీయం. మరి నా సహచర మంత్రివర్యులు సూచించినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకుని ప్రతి 9th డిసెంబర్కి ఈ ఉత్సవాలు జరుపుకోవడం. మేము ఇక్కడ కూర్చున్నాం 2014లో. వారు సరే 1,00,000 అబద్ధాలు చెప్పిండా, 200 లక్షల అబద్ధాలు చెప్పిండా, ఆ అధికారం వచ్చింది, అక్కడ కూర్చున్నాడు. మేము ఇక్కడ కూర్చొని మొదటి సభలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకుంటే ఈ జన్మలో కాదా మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు, ఆమె పుణ్యాన తెలంగాణ వచ్చింది అని చెప్పి సభలో అందరి సమక్షంలో వారు ప్రకటించడం జరిగింది. తెలంగాణ సెంటిమెంట్ కు అనుగుణంగా విగ్రహం తయారు చేశామన్నారు మంత్రి పొన్నం. తెలంగాణ చిహ్నంలో మార్పు చేయలేదని చెప్పారు. తెలంగాణ గీతాన్ని రూపొందించి అధికారికంగా ఉపయోగిస్తున్నామని చెప్పారు. 10 ఏళ్లు రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు మరో మంత్రి సీతక్క. తెలంగాణ బిడ్డలు మట్టి బిడ్డలు, గట్టి బిడ్డలని తెలిపారు. తెలంగాణ చిహ్నము మార్పు జరగలేదు అధ్యక్ష, అది చర్చకు జరుగుతూ ఉంది. తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా గేయం లేదు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్కి అనుగుణంగా తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి ఒక గీతం ఉండాలనే కనీస ఆలోచన లేకుండా లేనప్పుడు మా ప్రభుత్వం రాగానే తెలంగాణ గీతం ఉండాలనే ఒక గీతాన్ని తీసుకొచ్చి అధికారికంగా క్షేత్రస్థాయిలో దాన్ని వాడుతూ ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం. తల్లి తెలంగాణ విగ్రహంలో మరి తెలంగాణ ప్రజల అస్తిత్వము, ఆత్మగౌరవం, పోరాటము, శ్రమైక జీవన మరి రూపము, ఆశీర్వాదం, తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఇవన్నీ కలగలిసినటువంటి నిండు రూపము తెలంగాణ తల్లి రూపము ఈరోజు
మనం ఆవిష్కరించుకోవడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. తెలంగాణ ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర కూడా ఉందన్నారు ఎమ్మెల్యే కూనంనేని. రాజకీయ కోణంలో తెలంగాణ తల్లిని కూడా వివాదాస్పదం చేస్తే చరిత్ర క్షమించదన్నారు కూనంనేని. ఆనాడు హైదరాబాద్ సంస్థానం నుంచి తెలంగాణ విముక్తి జరిగింది. ఆ తర్వాత అందరి కృషితో, కోర్స్ మీరు లీడర్ కావచ్చు, కానీ అందరి కృషి ఉంది, అన్ని పార్టీల కృషి ఉన్నాయి. అందరితో ఆనాడు హైదరాబాద్ నుంచి మన తెలంగాణ విముక్తి చెందింది. కమ్యూనిస్ట్ పార్టీ రోల్ తీసుకోలేదు కదా, మేమే అని చెప్పి తీసుకోలేదు కదా. తెలంగాణ ప్రజల రాతలు మార్చాలే గాని విగ్రహాలు మార్చడం ఏంటని ప్రశ్నించారు బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రభుత్వాలు వచ్చిన ప్రతిసారి విగ్రహాలు మార్చితే ప్రజలపై ఆర్థిక భారం పడే ఛాన్స్ ఉందన్నారు. విగ్రహంలో బతుకమ్మ ఎందుకు లేదన్నారు. తెలంగాణ ప్రజలు రాతలు మార్చాలి కానీ తెలంగాణ తల్లులు మారుస్తూ మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మార్చాలి అంటే ఇవి రాను రాను తెలంగాణ ప్రజల మీద గుదిబండ పడుతుంది అధ్యక్ష. నిన్నొక్కరు, ఈ రోజొక్కరు, రేపొక్కరు. మధ్యాహ్నం వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీ వరకు వాయిదా పడ్డాయి.